ఎంవిపి కాలనీ సెక్టర్ 3 ధర్మశక్తి నగర్లో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయి మందిర్ ఆవరణలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నారు. పానకం, వడపప్పు, చలివిడి తదితర ప్రసాదాలను స్వామివారికి నివేదించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి సర్వ సౌభాగ్యాలు పొంది సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో విరాజిల్లుతున్నారన్నారు. శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులవ్వాలన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు సూర్యప్రకాష్ గుప్తా, డి వెంకటేశ్వరరావు, పిఏవి రాజు, వైఆర్ఎస్ కుమార్లు మాట్లాడుతూ ప్రతి ఏటా ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. స్వామివారి కళ్యాణం, బాబా మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్న సమారాధన చేశారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు నిమిషాలు శశాంకవర్ణాం సుమదండుదానాం వధోవరాభ్యాం వరదా భవంతు శుభముహూర్తా సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ క్షీర నిండ పోయండి. ఆ చేతి నిండా నిండిపోవాలి. ఆయన చేతి కింద మీరు చేపెట్టండి. ఓం శ్రీయాంజలీనాం పురుషాంజలీనాం క్షీరాబ్దిగన్యాం జలప్రోక్షణేష శశాంకవర్ణాం సుమదండుదానాం వధోవరాభ్యాం వరదా భవంతు శుభముహూర్తా సావధాన సీతాదేవికి చూపించి రాముడికి చూపించండి. అలా పాదాల మీద వేసండి. స్త్రీయాంజలీనాం పురుషాంజలీనాం క్షీరాబ్దిగన్యాం జలప్రోక్షణేషు శశాంకవర్ణాం సుమదండుదానాం వధూవరాభ్యాం వరదా భవంతు శశాంకవర్ణాం సుమదండుదానాం వధూవరాభ్యాం వరదా భవంతు శుభముహూర్తా సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ సావధాన అయం ముహూర్త శుభముహూర్త అస్తు. చూపించేయండి నాకన్నా అదే చూపించకుండా ఏ చూపించేస్తాను. నీకుందరా నీకు స్త్రీయాంజలీనాం పురుషాంజలీనాం అలా లైన్ కట్టండి. అలా లైన్ కట్టండి. ఓకే ఓకే జలప్రోక్షణేషు
సీతాదేవి కలగేసేది ఇలా రండి. కట్టము మళ్ళీ వేరే వాళ్ళు ఇచ్చారు. మీరు ఇవ్వాలి, అతను ఇవ్వాలి బ్రహ్మలోకి. ఈ మందిరం 2800లో శంకుస్థాపన చేసాము. ఇప్పుడు 17 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలన్నీ రెగ్యులర్గా చేస్తున్నాం. ఈ భక్తులు, ఈ ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ వల్ల చాలా ఘనంగా చేస్తున్నాం. 80కి లోపం లేకుండా నిరంతరాభివృద్ధి చెందుతుంది. మీరందరూ సహకారం చేసి ఈ కాలనీ వాసులందరికీ సహకారంతో ఇది అభివృద్ధి చెందుతుంది. మీరందరూ సెక్రటరీ వాళ్ళందరూ మాకు సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంవత్సరం కూడా 17 సంవత్సరాలుగా నిరంతరం కూడా ఈ యొక్క నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఈ గుడి కూడా దినదిన అభివృద్ధి చెందుతూ వస్తుంది. అలాగే ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా ఉత్సాహంగా పాల్గొనడంలోని ఈ యొక్క భక్తులకి సహకరించిన భగవంతుడికి ఎల్లవెల్ల సదా స్మరించుకుంటూ ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు ఉత్సాహంగా. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు సాయంత్రం సుందరకాండ పారాయణం 5 గంటల నుంచి కూడా సామూహికంగా జరిపించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారని మరి కోరుచు సెలవు తీసుకుంటున్నాం. ఈ దేవాలయం ప్రారంభించి నేటికి 17 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 17 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం దేవాలయం తాలూకా వార్షికోత్సవం శ్రీరామనవమి అద్భుతంగా జరుపుతారు. ప్రజలందరూ విరివిగా పాల్గొని వారి సహకారంతోనే అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఇక ముందు కూడా ఇంకా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మొన్న 28/2కి 17 సంవత్సరాలు అయింది సార్. 17వ యానివర్సరీ చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. దాని తర్వాత ఇవాళ శ్రీరామనవమి పూజ చేస్తున్నాం. శ్రీరామనవమి కూడా చాలామంది జనాలు బాగానే వచ్చారు. అందరూ ఆదరిస్తున్నారు. మమ్మల్ని బాగా ఆదరించి ఈ కోవిల దినదినవాది అభివృద్ధి అవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. మీ అందరి తాలూకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు అందించాలని చెప్పి శ్రీ సాయినాథుని ప్రార్థిస్తున్నాం.